తల 50 తల 116 తల 216 బాబాయ్ అంటావా మూదాడు చూడ మూదాడు ఎంత చల్లే ఉంటుంది మూదాడికి అంత మాదిలే మీది చూడరా ఎంత టైట్ మీద ఉందో మా బాబాయ్ గారి కుటుంబం చల్లగా ఉండాలంటావా మా బాబాయ్ గారు అందరూ దీవిస్తున్న బాబాయ్ అంటున్నావా వారి పాడి పంటలు చల్లగా ఉండాలి బాబాయ్ అంటున్నావా వారి దోదలు చల్లగా ఉండాలి బాబాయ్ అంటున్నావా వారి పేరు 3 కలిపి కొడితే బాబాయ్ అంటున్నావా మా బాబాయ్ గారి కొడుకులకి బిడ్డలకు జోలపాటలు పాడు లాలిపాటలు జోలపాటలు వారి కుటుంబం ముందు వారి ఇంటి ముందు లాలిపాటలు వారి మనవడికి మనవరాలకి జోలపాటలు అలానే పాడింది బాబాయ్ అలా లాలిపాటలు పాడుతుంది అయ్యా మా బాబాయ్ గారి చేతి కూడా నీకు నవ్వుకుండా ఉండాలి ఒక కాళ్ళకి ఇచ్చే చేతి చూపెట్టు బాబాయ్ గారి ఇంటికాడ చేయాలా బాబాయ్ చేయాలా అందుకే మా బాబాయ్ గారి బిడ్డల మీద వారి వ్యాపారాల మీద ఏమంటది బొన్న చేసింది బాబాయ్ ఇంటి మీద ఏడ్చడానికి అడగలుగుతుంది జిడిది అసలు చూడు బాబాయ్ నీ ఇంటి మీద ఏడ్చడానికి కూడా అడగలుగుతుంది జిడిది వస్తుంది ఇలా చూడలేదా చూడు అమ్మా మా తల్లి ఇంటి కానీ వారి ఇంటి కానీ అడగలుగుతుంది జిడిది వారి ఇంటి మీద కొడుకుల మీద బిడ్డల మీద ఏడ్చడానికి మండు కొట్టి వాడిని అది అడంకాలేదు అడగలుగుతుంది మట్టు వాడిని ఎత్తున ఊడ్చిపోయాలి ఊడ్చాడిపోయి చూడు మా తల్లి దేవుడి కాడికి పోయి వారి కుటుంబం చల్లగుండి వారి కొడుకులు కాచి బిడ్డలు కాచి వారి కుటుంబం చల్లగుందని అందరు దేవుడికి నమస్కారం పెట్టినట వారి కొడుకులకి బిడ్డలకి అందరికి నమస్కారం పెట్టు అదే భాగ్య మా బాబాయ్ ఎక్కడ ఉండరు వారి కొడుకు పోయినట్టు బిడ్డ పోయినట్టు దాపులు పోయి దగ్గర పోయి పట్టుకోపోయినా మా బాబాయ్ గారి కూతురులే మాకు వారి కుటుంబం చల్లకొండాలకి నేను నసీబా బాబాయ్ పెద్దవాడి మన సాగుపాడి గ్రామానికి ఇలా 3 ఎంగిరిద్దరు కట్టుకుని ముఠా కట్టుకుని వచ్చిన ఇవాళ మనూరు భాగ్యానికి ఇలా 3 ఎద్దులు వచ్చినాయి మరి అట్లా మరి మేము వచ్చే సంవత్సరానికి ఒకసారిగా అందుకే దండం పెట్టి దుర్గొడుతుంది నీ నసీబు నీ కట్టం చల్లగొండాలి నీ పేరేం బాబాయ్ నా పేరు వేరయ్య ఏరే గారు మా ఏరే గారు చల్లగొండాలి ఏరే గారి గుమ్మం చల్లగొండి ఏరే గారి పెద్ద పేరు ఉండాలి అలా ఊళ్ళో పోతుంది అలా కూర్చో ఏమందలే కూర్చో పాడు పడ్డినల్ల బంగారం కలిగి 3 నెలల ముత్యాలం కలిగి మా ఏరే గారి గుమ్మం 10 కాలాల పాటు చల్లగా ఉండి సవోజ్యములు కలగాలి మా ఏరే గారి గుమ్మానికి గంగరిత పేరు కానికిచ్చుండు మా ఏరే గారి జేములు కలగాలి